ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనతో ఉదయకాల ఆరాధనను ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, దయగల మా రక్షకుడా యేసురాజా, మీకు వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ డిసెంబర్ మాసంలోనికి ప్రభువా నాయన మమ్మల్ని నడిపించినందుకై వందనాలు. ఈ సంవత్సరము ఎంత భయంకరమైన సంవత్సరము అయినప్పటికీ ప్రభువా, మీ యొక్క విశ్వాస్యతను ప్రభువా మాకు కనబరిచి తండ్రి మమ్మలను పచ్చిక గల చోట్ల పరుండజేయచ్చు, శాంతికరమైన జలములెద్దుకు నడిపిస్తూ మంచి కాపరిగా ప్రభువా నాయన మిమ్మల్ని గూర్చినటువంటి ఆ యొక్క తండ్రి సాక్ష్యమును మాటి మాటికి దినదినము క్షణక్షణము రుజువుపరుస్తూనే ఉన్నారు ప్రభువా. మీకు స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్యా, మా మధ్య మీరున్నారు, మీకు వందనాలు. మీ ఆత్మను మాకు ఇచ్చారు, వందనాలు. ఈ ఆరాధన మీకు ఇంపైన సువాసనగా పరిమళ తైలముగా ఉండినట్లు దీవించి నాయన మార్గంలో ఉన్నవారిని కూడా క్షేమంగా తీసుకుని వచ్చి నాయన మీ శిలువ సన్నిధిని మాకు అనుగ్రహించమని, చీకటి అంధకార శక్తులను బంధించమని, పాటలు వాద్యములు వాక్య ధ్యానంలో సహాయం చేయండి. మీ ఆత్మను మాకు తోడుగా ఉంచము. మీ సేవకులైన వారందరినీ బలపరిచి ఈ దినం జరుగుతున్న ప్రపంచవ్యాప్త సేవకు మీరు ముద్ర వేసి మీ నామాన్ని మహింపరచుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆరాధన గీతాల పుస్తకంలో నుండి అందరూ లేచి నిలబడదాం. 275వ పాట పాడుకుందాం. వినరేయో నరులరా. నరులారా ఇంబు మీరా మనలా రక్షింప క్రీస్తు అనుజావతారుడ ఏవినరే అనుదినమును దేవుని తనయుని పవన జంగులు మనము నిడుకొనుచును. వినరేయో నరులారా వీరుల దింపు మీరా మనలా రక్షింప క్రీస్తు అనుజావతారుడ ఏవినరే నరరూపు భూని ఘోరా నరకుల ప్రారంభని దురితము బాపుదో దొరయౌ మరియావరపు రుడు కరమరుదగు కల్వరిగిరి దరి కరిగిరయం గుణ ప్రభు గరుణను గణకే నిన్నలేయో నరులారా దీనుల మీరా మనలా రక్షింప క్రీస్తు అనుజావతారుడ ఏవినరే ఆనందమయ
నందన బందిసుర జిందెను నందము గుందగా వినరేయో నారు నారావేను అనుజావతారుడా వినరే ఇలా మాయా వాగుల మాని ఇతడే సద్గురుడా తలపోసి చూచి అతిని శల భక్తిని గొలిచిన వారి నిలజనులకు గలముల నల పెడుధని కులకందని సుఖములు మరి రొసగును వినరేయో నారులారా వీనుల ఇంబు మీరా మనలారా క్షింప క్రీస్తు మనుజావతారుడాయే రే దురితము గణపావచి రణమై తిరిగి లేచి నిరత మోక్షానంద సుందర మందిరమున కరుదు జనే బిర బిర మన మందరమా కరుణా శరణిది శరణమే శరణని పోదము యోనారు లారా నేను లాకెంపు మిత్ర మనలారా క్షింప క్రీస్తు మనుజావతారుడా ఏ వినరే అనుదినమునుదే గుణితనయుని పదవన జంబులు మన పుననిడి కొనుచును వినరేయో కరులారా వీనుల తింపు మీరా మనలారా క్షింప క్రీస్తు మనుజావతారుడా ఏ వినరే అలాగే నిలబడి అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం నుండి చివరి వరకు 39 వరకు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31 నుండి 39 వరకు. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 31వ వచనం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? దేవుని చేత ఏర్పరచబడే వారి మీద నేరం మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. వచనం. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువు అయినను, వస్త్రహీనత అయినను, ఉపద్రవం అయినను, ఖడ్గమైనను మనను ఎడబాపున.
అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికంగా విజయం పొందుచున్నాము. అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడి మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు తన వాక్యం దీవించును గాక. దయచేసి కూర్చోండి. సిస్టర్స్ రెడీగా ఉన్నారమ్మా? వాటి రండి. వచ్చిందా? సరే మీరు రండి. డేవిడ్ రాజీవ్ ఉన్నాడా? వస్తాడా? డేవిడ్ ఒక పాట పాడతాడు ఇప్పుడు. తర్వాత చెల్లి వాళ్ళు. ఎక్కువ సమయం పాడటానికి కుదరదు ఈరోజు. గురజాలు కూడా వెళ్ళాలి నేను. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా. కృపా కనికరము కల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు
విశ్వాస పోరాటములో ఎదురాయ శోధనలు, లోకాస అలజడిలో సడలితి విశ్వాసములో, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దుష్టుల క్షేమమునే చూచి ఇక నీతి వ్యర్థమని అనుకొనగా, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, దీర్ఘశాంతము గల దేవా నా చేయి విడువక నడిపించితివి, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఉన్నానయ్యా నేనున్నానయ్యా నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయ్యా, ఉంటానయ్యా నేనుంటానయ్యా నా బ్రతుకంత నీ కొరకే ఉంటానయ్యా, ఉన్నానయ్యా నేనున్నానయ్యా నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయ్యా, ఉంటానయ్యా నేనుంటానయ్యా నా బ్రతుకంత నీ కొరకే ఉంటానయ్యా, నా మనసంత నీవే నా బ్రతుకంత నీవే, నా ప్రతి ధ్యాస నీవే నా ప్రతి శ్వాస నీవే, నా మనసంత నీవే నా బ్రతుకంత నీవే, నా ప్రతి ధ్యాస నీవే నా ప్రతి శ్వాస నీవే, ఉన్నానయ్యా నేనున్నానయ్యా నీ ప్రేమ వలనే నేనున్నానయ్యా, ఉంటానయ్యా నేనుంటానయ్యా నా బ్రతుకంత నీ కొరకే ఉంటానయ్యా. నీ కృప నా ఎడల లేనిచో క్షణమైన నేనుండలేనయ్యా, నీ హస్తం నా తోడు రానిచో అడుగైన నే వేయలేనయ్యా, నీ కృప నా ఎడల లేనిచో క్షణమైన నేనుండలేనయ్యా, నీ హస్తం నా తోడు రానిచో అడుగైన నే వేయలేనయ్యా, నీ కృపను చూపావు అభయమునిచ్చావు, నీ కృపను చూపావు అభయమునిచ్చావు,
కను పాపవలే కాపాడుచున్నావు, కను పాపవలే కాపాడుచున్నావు. ఉన్నానయ్యా నేనున్నానయ్యా, నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయ్యా. ఉంటానయ్యా నేనుంటానయ్యా, నా బ్రతుకంతా నీ కొరకే ఉంటానయ్యా. నీవు నన్ను ప్రేమించడానికి ఏ మంచి నాలోన లేదయ్యా, నీవు నన్ను హెచ్చించడానికి కారణమేమీ లేదయ్యా. నీవు నన్ను ప్రేమించడానికి ఏ మంచి నాలోన లేదయ్యా, నీవు నన్ను హెచ్చించడానికి కారణమేమీ లేదయ్యా. అయినా ప్రేమించావు, నన్ను హెచ్చించావు, అయినా ప్రేమించావు, నన్ను హెచ్చించావు. విడువక నా ఎడల కృప చూపుచున్నావు, విడువక నా ఎడల కృప చూపుచున్నావు. ఉన్నానయ్యా నేనున్నానయ్యా, నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయ్యా. ఉంటానయ్యా నేనుంటానయ్యా, నా బ్రతుకంతా నీ కొరకే ఉంటానయ్యా. ఉన్నానయ్యా నేనున్నానయ్యా, నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయ్యా. ఉంటానయ్యా నేనుంటానయ్యా, నా బ్రతుకంతా నీ కొరకే ఉంటానయ్యా. నా మనసంతా నీవే, నా బ్రతుకంతా నీవే, నా ప్రతి ధ్యాస నీవే, నా ప్రతి శ్వాస నీవే. నా మనసంతా నీవే, నా బ్రతుకంతా నీవే, నా ప్రతి శ్వాస నీవే, నా ప్రతి ధ్యాస నీవే. ఉన్నానయ్యా నేనున్నానయ్యా, నీ ప్రేమ వలనే ఇలా ఉన్నానయ్యా. ఉంటానయ్యా నేనుంటానయ్యా, నా బ్రతుకంతా నీ కొరకే ఉంటానయ్యా. నేనేమై ఉన్నానో నీ దయవలనేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా గర్విస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీ కర్పిస్తాను.
నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే. ఇచ్చిన నీవే బలి కోరగా. ఇచ్చిన నీవే బలి కోరగా. తెచ్చి నీకు అర్పించిన అబ్రాహాములా నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనాది నాకెంతో మేలు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే. చావైనాది నాకెంతో మేలు. ఇదిగో నేను ఉన్నానయ్యా. ఇదిగో నేను ఉన్నానయ్యా. దయతో నన్ను గైకొనుమయ్యా నా యేసయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను. నాకేమున్నా ప్రభువా నీకర్పిస్తాను. హల్లెలూయా.
లేచి నిలబడి 274వ పాట పాడుకుందాం. శ్రీ యేసుండు జన్మించే రేయిలో 274. డేవిడ్ సహాయం చేద్దురా. శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయ బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేం యూరిలో, కన్య మరియమ్మ గర్భమందున. అందరు పాడండి. గర్భమందున మానే నేలనేడి నామమందున నామమందున శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, సత్రమందున పశువుల సత్రమందున్న పశువుల సాలయందున దేవపుత్రుండు మనుజుండాయనందున, దేవపుత్రుండు మనుజుండాయనందున, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, పట్టి పొత్తి గుడ్డలతో జుట్టబాడి, పట్టి గుడ్డలతో చుట్టబాడి, పశుల తొట్టిలో పరుండబెట్టబాడి, పశు తొట్టిలో పరుండబెట్టబాడి, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, గొల్లలెల్లారు మిగుల భీతిల్లగా, గొల్లలెల్లారు మిగుల భీతిల్లగా, రేపే గొప్ప వార్త దూత జల్లగా, రెప్ప గొప్ప వార్త దూత చల్లగా, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, మన కొరకొక్క శిశువు పుట్టెను, మన కొరకు శిశువు ధరను మన దోషముల భోగతను, ధరను నా దోషముల ఓగోతను, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, పరలోకపు సైన్యంబు గూడే, పరలోకపు సైన్యంబు గూడేను, మింటవర రక్షకుని గూర్చి ఆడేను, మింటవరా రక్షకుని గూర్చి పాడేను, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, శ్రీ యేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో, నేడు పాయాక బెత్లెహేమ యూరిలో,
అక్షయుండగు యేసు వచ్చెను, అక్షయుండాగు యేసు వచ్చెను, మనకు రక్షణంబు సిద్ధపర్చెను, మనకు రక్షణంబు సిద్ధపర్చెను. శ్రీయేసుండు జన్మించెను, శ్రీయేసుండు జన్మించేయిలో నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, శ్రీయేసుండు జన్మించెరేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. దేవుని జీవాత్మ నా మీదకి రమ్ము. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. విరచు వంచు మలచు నింపు దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల మా ప్రభా, దయగల మా రక్షకుడా యేసురాజా, ఈ రీతిగా మిమ్మలను స్తుతించి ఆరాధించే గొప్ప ఆధిక్యతను భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు. ఈ దినము చూడక ఎంతోమంది గతించి ఉంటారు ప్రభా. మమ్మలనైతే ఈ డిసెంబర్ 6వ దినమున సజీవ లెక్కలో ఉంచి నాయన మీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించుచున్నారు ప్రభా. మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి వట్టివాడనైన నన్ను మీ సులువు చాటును మరుగు చేసుకుని నాయన మీ ఆత్మాభిషేకంతో నింపి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నాయన మీ ఆత్మ బలము చేత మమ్మలను తండ్రి శక్తి గలవారముగా మమ్మలను చేయండి తండ్రి. పైనుండి శక్తి పొందు వరకు మీరు వేచి ఉండుడని ఆ దినాన ప్రభా మీరు పరలోకానికి ఆరోహణుడవుచున్న దినాన మీరు చెప్పి ప్రభా నాయన అలాగే మీరు చెప్పినట్లుగానే ప్రభా తండ్రి మీ ఆత్మను పంపించి ఈ దినమున ప్రభా మమ్మలను శక్తిమంతులుగా చేయుచున్నారు. కేవలము మీ శక్తి మీ ఆత్మ ద్వారానే మేము నిలబడగలుగుతున్నాం. లేకపోతే ఈ భయంకరమైన కరోనా దినములలో ప్రభా నాయన ఎక్కడ చూసిన అనిశ్చిత, ఏ పరిస్థితులు ఎలా మారుతాయో చెప్పలేని పరిస్థితి. అలాంటి దినాల్లో కూడా ప్రభా మీరు మమ్మలను ప్రేమించచ్చు, కాపుదల ఇస్తూ నాయన ఆయన మా కుటుంబాలను మా బిడ్డలను దీవించచ్చు నాయన తండ్రి. నాయన మీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నందుకే వందనాలు. మా స్థుతులపై ఆసీనులయండి. ఈ ఆరాధన మీకు ఇంపైన సువాసనగా ఉన్నదని మేము నమ్ముచున్నాము. పరిశుద్ధ అలంకారములను ధరించుకున్న వారమై మీ మందిర ఆవరణంలో మేము ప్రవేశించి ఉన్నాము ప్రభా. దయతో ప్రతి అపవిత్రతను మీరు కాల్చివేసి ఆ బలిపీఠం మీద నుండి తీసిన కారు నిప్పులతో తండ్రి మమ్మలను దహించి నాయన పరిశుద్ధపరచుమని కూడి వచ్చిన ప్రతి దేవుని బిడ్డను మీరు ఆశీర్వదించి వారి అవసరతలు ఆత్మీయ అక్కరలను మీరు తీర్చి సహాయం చేసి మమ్మలను కొద్ది నిమిషాలు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మా విశ్వాసాన్ని బలపరచుమని ఆయన అంతిమముగా మాకు సహాయము చేసేది మేము బ్రతికేది మీ నోట నుండి వచ్చు మాట వలననే కనుక తండ్రి నాయన మమ్మలను జీవింపజేసే వాక్యము మాకు జీవాహారము ప్రభా. కాబట్టి తండ్రి నాని జీవాహారాన్ని మాకు అనుగ్రహించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. దయచేసి కూర్చోండి.
ప్రియమైన వాళ్ళరా, మరి దేవుని చిత్తం అయితే ఇక్కడ మనకి డిసెంబర్ 20వ తారీఖున 20 డిసెంబర్ 20 అంటే ఆదివారం వస్తుంది. అంటే వచ్చే ఆదివారం కాకుండా ఆపై వచ్చే ఆదివారం ఇక్కడ మనము క్రిస్మస్ పాటల ఆరాధన జరిగించుకుంటాం. కాబట్టి అప్పుడు అందరం పాటలు చక్కగా మీరు కూడా సిద్ధపడండి. మంచిగా ప్రభువుని స్తుతించడానికి దేవదూతలు కూడా అది నాన్న గొప్ప సైన్య సమూహము ఆ గొల్లవాండ్రకు పొలములో పశువులు కాచుకొంచున్నప్పుడు ఆకాశంలో ప్రత్యక్షమయ్యారు కదా, వారు పాటలు పాడుకుంటూ వచ్చారు. ఇదిగో మీకు అందరికీ గొప్ప సంతోషకరమైన సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాం. ఏంటయ్యా అంటే, మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉండట, ఒక పశువుల తొట్టులో పడుకొని ఉండట మీరు చూచెదరు. వెళ్ళండి, ఆయన లోకరక్షకుడు, ఆయన కనుగొనండి, ఆయన ఆరాధించండి అని ఆ దూత సైన్య సమూహము స్తోత్రము చేయుచు ఆ యేసు ప్రభు వారు పుట్టినటువంటి ఆ దినమున ఏమండి స్తుతించి హల్లెలూయా పాటలు పాడుచు ఏమండి వారు సంతోషించారు. ఎందువలన లోకానికి రక్షకుడు ఉదయించాడు. కాబట్టి మనం 20వ తారీఖున సెమీ క్రిస్మస్ అంటారు, లేదా క్రిస్మస్ పాటల ఆరాధన అంటారు. అది మనం ఇక్కడే ఈ స్థలంలోనే జరిగించుకోబోతున్నాం. కాబట్టి మీరు సిద్ధపడి ప్రార్థన చేయండి జయకరంగా జరిగినట్లు. ఎప్పుడు 25వ తారీఖు సాయంకాలం జరిగేది, కానీ ఈ సంవత్సరం నుండి ముందుకు జరిపాము. ఎందుకంటే 25వ తారీఖు క్రిస్మస్ పండుగ రోజు కొంచెం అందరూ కూడా ఇళ్లలో ఉండాలనేటువంటి ఆశ పడుతూ ఉంటారు, బంధువులు స్నేహితులు వస్తూ ఉంటారు. కాబట్టి ఈ సంవత్సరం ఆ వెసులుబాటు కలిగించడానికని మనం 20వ తారీఖున మార్చి ఉన్నాం. మంచిది. దేవుడు మరి ఆ దినమును ప్రతిష్టపరిచి పరిశుద్ధపరిచి మనందరం కూడా ప్రభు సన్నిధిలో స్తుతి ఆరాధన ఆ దినం చేసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయము చేయునుగాక. ఆమేన్. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చదవబడినటువంటి వాక్య భాగములో ఉన్నటువంటి 1-2 సత్యములను గూర్చి మనం నేర్చుకుందాం. 38-39 వచనాలు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోనవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. అలాగే 35వ వచనంలో కూడా అంటే పౌలు భక్తుడు క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు, శ్రమ అయినను బాధ అయినను హింస అయినను కరువైనను వస్త్రహీనత అయినను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపునా. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, పౌలు భక్తుడు ఇక్కడ యేసు ప్రభు మీద ఉండేటువంటి ప్రేమ నుండి ఈ లోకములో మనలను ఎడబాపేది ఏదీ లేదు అని తన అనుభవపూర్వకంగా సంఘానికి నేర్పిస్తూ, దేవుని ప్రేమలో నుండి మీరు ఎన్నడూ కూడా జారిపోకుండా ఎడబాపకుండా నిలిచి ఉండండి. మనమందరము కూడా ఆ క్రీస్తు యేసు ప్రభు యొక్క ప్రేమలో నిలిచి ఉందాము అనే ఒక ప్రతిజ్ఞపూర్వకమైన, ఒక వాగ్దాన పూర్వకమైనటువంటి, నిబంధన పూర్వకమైనటువంటి వాక్యాన్ని పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఇక్కడ వ్రాసి ఉన్నాడు. ఇందులో మనం చూసినట్లయితే 38-39 వచనాల్లో మొదటిగా దేవుని యొక్క ఎబిలిటీని, అంటే ఏదైనా కానీ
దేవుడు ఒక వాగ్దానం చేశాడు అని అంటే, ఉదాహరణకి దానిని నెరవేర్చే విషయంలో ఆయన నిజముగా సమర్థుడు. దానిని తప్పకుండా నెరవేరుస్తాడు. ప్రేమించాను నేను లోకాన్ని అని దేవుడు 3:16 యోహాను 3:16 ద్వారా మనం తెలుసుకుంటాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇక ప్రేమించాడు అంటే ఇక ప్రేమించాడు అంతే. దానిని నెరవేర్చడానికి ఆయన కడు సమర్థుడైనటువంటి దేవుడు. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ అంటే, ఎలాగ దానిని నెరవేర్చాడు అంటే సిలువలో మనం చూసినప్పుడు అర్థమైపోతుంది ఎంతగా మానవుని దేవుడు ప్రేమించాడు. ఆఖరి రక్తబొట్టు వరకు తన కొరకు తాను వినియోగించుకోలేదు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేసేటప్పుడు యేసు ప్రభు వారు, నా చిత్తము కాదు తండ్రి, అయినను నీ చిత్తమే సిద్ధించునుగాక. ఒకవేళ మీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించు. ఎందుకని? అది భయంకరమైన శ్రమల పాత్ర. సిలువ భారం అంటే మామూలు విషయం కాదండి. అప్పుడు దాకా అద్భుత కార్యాలు చేసి రోగులను స్వస్థపరిచి దయ్యాలను వెళ్ళగొట్టి ఎంతో అద్భుతమైన కార్యాలు, అద్భుతమైన సేవ చేశారు యేసు ప్రభువారు తన జీవితంలో. ఆఖరి 3.5 సంవత్సరాలు, 33.5 సంవత్సరాల జీవిత కాలంలో చివరి 3.5 సంవత్సరాలు అద్భుతమైన సేవ. ఎందుకంటే ఈ లోకానికి వచ్చింది కూడా యేసు ప్రభువారు పాపులను రక్షించడానికి, రోగులను స్వస్థపరచడానికి, బాగు చేయడానికి, ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి తన పనిని ఆయన చక్కగా నెరవేర్చేసేశారు. ఇక ఆఖరిలో ఆ శిలువ మరణము అనేది అది ఎంత బాధ కలిగిస్తుంది, ఎంత శ్రమ, ఎంత రక్తము కార్చాలి, అది అంత సులభం కాదు. ఈ ప్రపంచంలో ఏ దేవుడు కూడా అలాంటి బలియాగాన్ని చేయలేదు. ఒకవేళ చేసినా చెల్లేది కాదు. ఎందుకంటే జన్మ పాపము కర్మ పాపము లేనటువంటి పరిశుద్ధమైన నిష్కళంకమైన రక్తం కావాలి మానవుల పాపానికి ప్రాయశ్చిత్తం కలగాలంటే. ప్రియమైన వారలారా, అది ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే సాధ్యమైంది. ఎందువల్లంటే ఆయన మనలను అంతగా ప్రేమించాడు. అందుకని పౌలు భక్తుడు దాన్ని స్వయంగా తన జీవితంలో అనుభవించాడు. తను ఏమని సాక్ష్యం ఇస్తాడు పౌలు భక్తుడు తిమోతికి రాసిన పత్రికలో? పూర్వము నేను హింసకుడను, దూషకుడను, హానికరుడనైన నన్ను యేసు ప్రభువారు తన కృపచేత నన్ను రక్షించాడు, నన్ను ప్రేమించాడు. నేను ఒక దౌర్భాగ్యుడను, పాపులలో ప్రధాన పాపినైన నన్ను యేసు ప్రభువారు నన్ను ప్రేమించారు. ఎవరు అలాగా? ప్రియమైన వాళ్ళ ఆ నిజమైన మనసాక్షితో చెప్పేటువంటి మాటలండి. చాలామంది ఎలాగ ఉంటుందంటే ఈ లోకంలో, ప్రియమైన వాళ్ళ మీరు కాదు, ఎలాగ ఉంటుందంటే పైకి ఒక రకంగా ఉంటారు మనుషులు, లోపల మరి ఒక రకంగా జీవిస్తారు. అలాంటి ప్రజలే ఎక్కువగా కనబడతారు, మనకు తారసపడతారు. నేటి క్రైస్తవ లోకంలో కూడా అలాంటి ప్రజలు ఎక్కువైపోవడం వల్ల క్రైస్తవ్యం నిర్వీర్యం అయిపోతాం, ఎగతాళి చేయబడతా ఉన్నాడు యేసు ప్రభువు. ఏముందండి, మీరు కూడా మాలాగే కదా, అబద్ధాలు చెప్తారు, మోసాలు చేస్తారు, అన్నీ చేస్తారు. పెద్ద మీరు దేవుడి పెద్ద గొప్ప? ప్రియమైన వారు, ఎందుకని మనం ఫెయిల్ అయిపోతున్నామంటే క్రైస్తవ లోకము, క్రైస్తవ సంఘాలు, మిషన్లు, పెద్ద పెద్ద సంఘాలు బొక్కబారులో పడిపోతున్నాయి. కారణం ఏంటంటే దేవుని ప్రేమలోను నిలిచి ఉండకుండా ఆయన నిరూపించారు. యేసు ప్రభువారు నిరూపించేశారు, రుజువు చేసేశారు. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, నెరవేర్చే దేవుడు, అంతే. సమర్థుడైన దేవుడు, రక్షించటానికి, స్వస్థపరచటానికి, దీవించటానికి, ఆశీర్వదించటానికి కడు సమర్థుడైన దేవుడు. తన భాగం, తన పోర్షను ఆయన 2000 సంవత్సరాల క్రితమే ముగించేశారు. అది నేటికి స్థిరపరచబడి ప్రతి దినము, ప్రతి క్షణము రుజువుపరచబడుతూనే ఉన్నది నేటికి కూడా.
చాలామంది క్రైస్తవ విశ్వాసులు ఏమండి నీరు గారిపోయి ఏదో శ్రమ వచ్చిందనో, ఏదో హింస కలిగిందనో, ఏదో బాధ అయిందనో, ఏదో అనారోగ్యం వచ్చిందనో, ఏదో కష్టం అయిపోయిందనో, ఏదో మాటలు పడ్డాయనో, ఏదో నిందలు వచ్చాయనో, ప్రియమైన వారలారా, అందుకనే పౌలు భక్తుడు ఈ మాట, శ్రమ అయినను, ఖడ్గమైనను, హింస అయినను, బాధ అయినను, మరి ఏదైనను, ఖడ్గమైనను మనలను దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపున అధికారులైన, ప్రధానులైన, దేవదూతలైన. ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ మనం చూసినట్లయితే రెండవది, ఒకటి దేవుడు నెరవేర్చగల సమర్థుడు, రెండవది ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అని అంటున్నాడు. చూడండి 39వ వచనంలో, మన ప్రభు అయిన యేసు చివరి భాగంలో, క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపనేరవని రూఢిగా. ఎడబాపను అంటే కాపాడగలను, కాపాడగలనని రూఢిగా నమ్ము. పౌలు భక్తుని యొక్క జీవితమే ఒక భయంకరమైనటువంటి అపాయాలు, ఏవండి, శ్రమలు ఎదుర్కొన్నాడు. మనం ఏమి ఎదుర్కొన్నాం? ఆయన పడ్డ శ్రమలు, ఆయన పడ్డ కష్టాలు, ఆయన ఎదుర్కొన్న అపాయాలు అసలు మన ఒక ఆయన లిస్టు కానీ చదివితే, చాలాసార్లు నేను చదివి వినిపించాను ఇక్కడ కొరింథీయులకు రాసిన పత్రికలో. ఏమండి, పెద్ద లిస్ట్ ఉంటుంది. ఆయన ఎన్ని అపాయాలు, ఎన్ని ఉపద్రవాలు ఎదుర్కొన్నాడో, ఏమండి, 2 కొరింథీ 11వ అధ్యాయంలో చాలాసార్లు మనం చదివాం. ఇప్పుడు కూడా చదువుదాం. 23వ వచనము, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములలో ఉంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదలోను, నా స్వజనుల వలనైన ఆపదలలోను, అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణములో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రములో ఆపదలలోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటిని, ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణములతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వంతోను ఉంటిని. ఇంకేం చెప్తావు నీకు వందనాలు బాబు, ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకం. అయ్యా నాయన నీకు వందనాలే, ఇంకా చెప్పబాకు, మా గుండె పగిలిపోతాం. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని శ్రమలు అనుభవిస్తూ కూడా ఏమని రాస్తున్నాడు? క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపలే నేరవని రూఢిగా నమ్ముతున్నాను అంటున్నాడు. వాట్ ఈస్ దట్ ఫెయిత్? వాట్ ఈస్ దట్ లవ్? దేవుని పట్ల ఆయనకున్న విశ్వాసం ఏంటది? ఆ ప్రేమ ఏంటది? ఆ నమ్మకం ఏంటి? ప్రియమైన వారలారా, మనం చిన్న చిన్న టీ కప్పులో తుఫాన్లు అంటారు కదా, చిన్న చిన్న వాటికి కదిలిపోతాం, బలహీన పడిపోతాం, రూఢిగా నమ్మలేకపోవడం వల్లనే. ప్రియమైన వారలారా, ఈయన రూఢిగా నమ్ముతున్నాడట. ఎందుకని? ఆయన కాపాడగలడని, ఆయన రక్షించగలడని, ఆయన స్వస్థపరచగలడని, ఆయన ప్రతి అవసరమును తీర్చగలడని, ఆయన తన ఆత్మ చేత మనల్ని బలపరచగలడని రూఢిగా నమ్ముతానికి ఈ దినం మనందరం ఇక్కడ కూడి ఉన్నాం. ప్రియమైన వాళ్ళు, ఒకవేళ ఆ రూఢిగా నమ్మలేని పరిస్థితి నీలో ఉంటే ఈ దినము ఈ వాక్యము ద్వారా నీ హృదయాన్ని స్థిరపరచుకో, నీ హృదయాన్ని ఏమండి పదిలపరచుకో, ఈ వాక్యాన్ని హృదయంలో. ప్రియమైన వాళ్ళ కారణం ఏంటంటే అండి, మనము దేవుని వాక్యాన్ని వినకపోవడమే. నేను వింటున్నానని అనొచ్చు, వింటాం, కానీ దాన్ని లక్ష్య పెట్టం. చిన్నప్పుడు తరగతులు అనేవాళ్ళు మా మాస్టర్స్, అరే నువ్వు ఈ చెవిలో విని ఈ చెవితో వదిలిపెడుతున్నావు రా, క్లాసులో కూర్చొని ఉంటున్నావు, వింటున్నావు, ఈ మార్కులు ఏంట్రా, 100కి 0 మార్కులు, ఇన్ని మార్కులు వచ్చినాయి ఏంట్రా? మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు కోరేది అది కాదు. ప్రియమైన వాళ్ళరా, ఆయనను మనము ప్రేమించబద్దులమై ఉన్నాము. ఏమండి, లూకాసు వార్తలో ఒక స్త్రీ ఎలాగా ఆయనని ఏమండి
7వ అధ్యాయం 47వ వచనంలో పాపాత్మురాలైన స్త్రీ ఎలాగా ఆయన్ని ప్రేమించిందో చూడండి. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని నీతో చెప్పుచున్నాను. ప్రియమైన వాళ్ళరా, దేవునిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారు? ఎవరిని? సీమోను పేతురుని కూడా యేసుప్రభు వారు ఒక మాట అడిగారు, సీమోను నీవు నన్ను ప్రేమించుచున్నావా అని అడగాల్సి వచ్చింది. 3.5 సంవత్సరాలు యేసుప్రభువుతో సహవాసం చేసి యేసుప్రభు వారు తిన్న కంచంలో తిన్నాడు, ఆ మంచంలో పడుకున్నాడు. ఏమండి, ఒక దగ్గర ఉన్నారు 12 మంది శిష్యులుగా. అద్భుత కార్యాలు చూచారు. 5 రొట్టెలు 2 చేపలు అద్భుతంగా 5,000 మంది పురుషులు తినగా స్త్రీలు పిల్లలు కాక మిగిలిన 12 గంపలు ఎత్తడం చూచాడు. కుష్టి వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడడం చూచాడు. లాజరు చనిపోయిన వాడు లేచి బయటికి రావడం, 4 రోజుల తర్వాత సమాధిలో నుండి బయటికి రావడం చూచాడు. ఎన్ని అద్భుతాలు చూచినా కూడా ఏమండి, పేతురు ఆయన ఎవరో నేను ఎరగనని ఏం చేశాడండి? 3 సార్లు, ఒకసారి కాదు 3 సార్లు బొంకాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పేతురుకే అటువంటి పరిస్థితి ఎదురైతే నిజమే, మనం యేసుప్రభు వారిని మనం శరీరధారిగా మనం చూడాలి, ఆత్మస్వరూపిగానే మనం ఎరుగుదాము. ఒక విధంగా మనం ధన్యులమే అని చెప్పచ్చు. ఎందుకంటే తోమాతో ఒక మాట అన్నాడు యేసుప్రభు వారు, తోమా నీవు నా ప్రక్కలో వేలు పెట్టి చూచి నమ్మావు, చూడక నమ్మిన వారు మరి ధన్యులు. హల్లెలూయా, దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, నిజంగా మనం ధన్యులమేనండి. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నప్పటికీ మనం నమ్ముతున్నాం పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్య ఉన్నాడని, యేసయ్య మనతో కూడా ఉన్నాడని, మనల్ని ప్రేమిస్తున్నాడని, మనల్ని దాటింపజేస్తున్నాడని, మనల్ని ఆ లోయలలో పడి వెళ్ళుచున్నప్పుడు, కష్టములలో శ్రమలలో గుండా దుఃఖములో గుండా వెళ్ళుచున్నప్పుడు దేవుడు మనల్ని నడిపిస్తున్నాడని మనం నమ్ముతున్నాము. మనల్ని దాటింపజేస్తున్నాడని నమ్ముతున్నాము. మనల్ని స్వస్థపరుస్తున్నాడని నమ్ముతున్నాము. దేవుని నామానికి స్తోత్రములు కలుగునుగాక. 3 రోజుల నుండి మా అమ్మగారికి ఆరోగ్యం బాగడం లేదు. ఇప్పుడు కూడా చేతికి క్యాన్లా ఉంది. నేను అలాగే ఇంటి దగ్గర వదిలిపెట్టి వచ్చేసాను. దేవుని సేవ ప్రాముఖ్యం. దేవుని ప్రేమ నుండి ఏది మనల్ని ఎడబాపనేరదు. ప్రియమైన వాళ్ళరా, దేవుడే చూసుకుంటాడు. ఎవరిని స్వస్థపరిచే దేవుడు, గాయములు చేయువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. హల్లెలూయా. ఆ విశ్వాసం ఉన్నది. స్వస్థపరిచే దేవుడు, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. రూఢిగా నమ్ముచున్నామా? ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధిలో కూర్చున్న దేవుని బిడ్డలారా, రూఢిగా నమ్ముతున్నారా? రూఢిగా ప్రేమిస్తున్నారా? యేసు ప్రభు మనలను ఎలాగ ప్రేమించాడో, ఏమండి, ఆ సంపూర్ణమైనటువంటి ప్రేమతో, హృదయపూర్వకమైన ప్రేమతో నిన్ను నన్ను ఎలాగ ప్రేమించాడో నీవు అలాగే యేసయ్యను ప్రేమించగలుగుతున్నావా? ఈ దినాల్లో ఎందుకని క్రైస్తవులు ఏమండి విశ్వాసులని పిలువబడేవారు సంఘాల్లో ఎందుకని ఏమండి కక్షలు, అసూయలు, కార్పణ్యాలు, తగాదాలు, తన్నులాటలు, ఏమండి త్రాగుడు, వ్యభిచారము, దొంగతనాలు అన్నీ బయట జరిగినట్టే జరుగుతుంది. నాకు ఒక చర్చ్ పాస్టర్ గారి గురించి ఏమని చెప్పారంటే, అయ్యా వాళ్ళ సంఘంలో పండగ చేయాలంటే, క్రిస్మస్ పండగ కానీ ఇంకేదన్నా చేయాలంటే ఆ కుర్రోళ్ళకి అందరికీ తాగిచ్చాలంటండి. ఏం చేయాలంట? ఏం తాగిచ్చాలి? కొబ్బరి నీళ్ళు కాదు, సారాయి తాగిస్తే కానీ అప్పుడు పని చేయరంట, చర్చి పని. పార్టీ అన్నమాట, పార్టీ ఇవ్వాలంట. ఏంటి ప్రియమైన వాళ్ళ? అందుకు కదా దేవుని నామం సిగ్గు, ఏమండి అవమానం అనుజనుల మధ్య దూషించబడతా ఉన్నది. ఎందుకని? ప్రియమైన వాళ్ళరా, మనము నిజంగా ధన్యులమండి. మనకి ఇలాంటి దేవుని సేవకులు, నాన్నగారు, ఏమండి వారు నేర్చుకున్న విశ్వాసము, వారు నేర్చుకున్న భక్తిని మనకు నేర్పించి, మనకు ఆ స్వాస్థ్యాన్ని, దేవుని గురించిన ప్రేమను వారు మనకు పంచిపెట్టుట ద్వారా, వారు మాదిరిని మనకు చూపించటం ద్వారా,
వారు ఎలాగ యేసు ప్రభువును ప్రేమించారో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. అందుకే ఆ పాట ఈ దినం మనం పాడుకోలేదు. ప్రేమించదన్ అధికముగా, ఆరాధింతున్ ఆసక్తితో, పూర్ణ మనస్సుతో. క్లోజింగ్లో పాడదాం. ప్రియమైన వాళ్ళారా, దేవునిని మనము నిత్యము ప్రేమించబద్దులమై ఉన్నాము. ఆయన చేసిన మేలు, ఆయన చేసిన ఉపకారములను నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేని మరవనప్పుడండి, మరిచిపోతేనే ప్రేమ పోద్ది. ఏమండి, మనం మర్చిపోయాం అనుకోండి దేవుణ్ణి, ప్రేమ కూడా అంతే పోతుంది. పేతురుకు జరిగినటువంటి పరిస్థితి, అనుభవం అదే. ఇంకా యేసు ప్రభు వారు చనిపోయారు. అసలు 3వ దినాన్ని లేస్తానని ఎన్నిసార్లు చెప్పారు. అబ్బాయి, నేను శ్రమలకు అప్పగింపబడతాను, కష్టాలు పడాల్సి వస్తుంది, చనిపోతాను, 3వ దినాన్ని లేస్తాను. వాళ్ళకి అర్థం కాలే. ఏమండి, ఎంతసేపటికి అర్థం కాలే. పునరుద్ధాన దినమందు తెల్లవారుజామున ఎవరు వెళ్ళారు? పొద్దున మొట్టమొదటిగా సమాధి దగ్గరికి? అమ్మా, అంటే స్త్రీలు. కాబట్టి మీరందరూ దేవుని చేత ఆశీర్వదించబడినవారు. హల్లెలూయా. మీరు చేస్తే సేవ బ్రహ్మాండంగా జరుగుతుంది తెలుసా. అసలు మీ దగ్గరే ఉంది సేవ అంతా. ఈ మగ్దలేన మరి పరిగెత్తుకుంటూ వెళ్ళి పేతురికి, ఒరే బాబు లేడురా నాయన, ఆయన లేచాడు, నేను చూచానంటే, నేను మళ్ళీ చేపలు పట్టుకోవడానికి వెళ్తున్నా. ఈ జడింది కాక మళ్ళీ వాళ్ళందరూ అన్నారు, నువ్వు అక్కడైనా వెళ్ళేది, మేము కూడా వస్తాం పదా. చెడిపోవటం భలే సులభం అండి. చెడ్డ పేరు తెచ్చుకోవటం 1 నిమిషం చాలు, 1 క్షణం చాలు. విశ్వాసం కాపాడుకోవడం. అందుకే పౌలు భక్తుడు అంటాడు, నా పరుగు తుదముట్టించింది, నా విశ్వాసాన్ని కాపాడుకున్నా, నా ప్రేమను నేను కాపాడుకున్నాను అని అర్థం అన్నమాట. ప్రియమైన వాళ్ళరా, మనం క్రీస్తు కొరకు అలాగే నిలబడాలండి. ఈ భయంకరమైన కరోనా దినాల్లో, ఏమండి, క్రీస్తు కొరకు నీవు నేను ఆ ప్రేమను మనలో నిలిచి ఉండునట్లుగా విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఓ ప్రియమైన వాళ్ళరా, ఆమె ఎలాగ ప్రేమించిందంటే, ఏమండి, కన్నీళ్లతో ఆయన పాదాలను తడిపి, తన తల వెంట్రుకలతో తుడిచి, ఆయన పాదాలను ముద్దు పెట్టుకుని, ఆ అత్తరు వాటికి పూసి, ఆ పరిసైని ఇంట భోజనాన్ని కూర్చున్నప్పుడు యేసయ్య, ఏమన్నా పాపాత్మురాలైన స్త్రీ ఆయన్ని ఎలాగ ప్రేమించిందంటే, ఆ పరిసైని పిలిచి అన్నాడు యేసు ప్రభువు వారు, సీమోను, నీవు నన్ను ఇంట్లోకి పిలిచినప్పుడు కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, నూనె రాసుకోవడానికి తలకి నూనె రాసుకుని నూనె ఇవ్వలేదు. ఈమె వచ్చిన దగ్గర నుండి నా కాళ్ళు కన్నీటితో తడిపి, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచి, అత్తరు పోసి నన్ను ఎలాగ ఆరాధన చేస్తుందో చూసావా? ఎంతగా ప్రేమించిందో తెలుసా? ప్రియమైన వాళ్ళరా, ఆమె దేవుని కొరకు ఒక గొప్ప సాక్షిగా మారిపోయింది. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రేమలో నుండి ఈ లోకంలో మనలను ఎడబాపడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటి ఏదైనా ఉంది అంటే, అదేంటంటే, నీవు దేవుని హస్తాన్ని విడిచిపెడితే, పట్టుకోవడం విడిచిపెడితే. చిన్నపిల్లలు ఉంటారు, బుడిబుడి అడుగులు వేసేవాళ్ళు. వాళ్ళు చెయ్యి పట్టుకొని నడిపిస్తేనే నడవగలుగుతారు. అదే 2 సంవత్సరాలు అయిన తర్వాత మనం చెయ్యి పట్టుకొని నడుస్తారా? మనం చెయ్యి పట్టుకుని అనుకో, ఇట్ట అంటారు చెయ్యిని కదా. ఎందుకని? నడవటం వచ్చేసింది. కానీ ఆత్మీయ జీవితంలో అలా కాదు. మనం అంతం వరకు ఆయన చెయ్యి పట్టుకొని నడవాలి. హల్లెలూయా. అందుకనే యేసు ప్రభువు వారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మీరు నాలో మీరు అంటు కట్టబడి ఉండాలి. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేదు. మీరు నాతో నిలిచి ఉండాలి, నా మాటలు మీలో నిలిచి ఉండాలి, మీరు నేను కలిసి ఉండాలి. 15వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా ఒకసారి. యోహాను 15:4 త్వరగా. నా యందు నిలిచి ఉండుడి,
మీ అందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. దేవుని నామానికి స్తోత్రములు కలుగును కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనలో మనం నిలిచిందాం. ఆయన చేయిని పట్టుకొని ఏమని మనం నడుద్దాం. ఒక చక్కని పాట ఉంది. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనను మనము పట్టుకొని 10వ అధ్యాయం యోహాను సువార్త 28వ వచనంలో కూడా శిష్యులతో మాట్లాడుతూ యేసు ప్రభువు వారు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 28వ వచనము చూడండి. నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రియమైన వాళ్ళరా, ఎప్పుడైతే మనము ఆయన చేతిలో ఉంటామో, ఆయన చేయిని పట్టుకొని నడుస్తామో, ఎవడు మనల్ని ఏది కూడా, ఏ అధికారమైన, ఏ రాబో ఉపద్రవమైన, ఎత్తైన లోతైన శ్రమ అయినా, బాధ అయినా, హింస అయినా, కరువైన, ఖడ్గమైన, సాతానైనా, శోధనైనా, ఇరుకులైన, ఇబ్బందులైన, వ్యాధులైన, బాధలైన ఆయన చేతిలో నుండి ఇంకెవరు అపహరించడానికి వీలు పడదు. ఎప్పుడైతే మనం ఆయన చెయ్యిని పట్టుకొని వదులుతామో, పక్కన ఉంటామో, నా అంతటా నేనే నడవగలను అని అనుకుంటామో, ఫినిష్. ప్రియమైన వాళ్ళరా, మన చుట్టూ ఆ కంచె, ఆ దేవుని హస్తము లేకపోయేసరికి సాతాను ఏం చేస్తాడండి? ఈజీగా నిన్ను చెరపట్టుకుంటాడు, ఈజీగా నిన్ను పట్టేసుకుంటాడు. శోధనలో పడేస్తాడు, శ్రమలో పడేస్తాడు, వ్యాధిలో పడేస్తాడు, బాధలో పడేస్తాడు. ఎందులో పడేస్తాడో తెలియదు. అదే నీవు దేవుని యొక్క కంచె, దేవుని హస్తములో నీవు ఇమిడి ఉంటూ ఆయన నడిపించినట్లుగా నడుస్తూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన హృదయమంతటితో ఆరాధిస్తూ, ఆయన యొక్క అడుగు జాడలలో మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి, ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. ఒకవేళ మనకి రావచ్చు, శ్రమలు రావు, బాధలు ప్రభు చేయి పట్టుకున్నంత మాత్రం రావనేం కాదు, వచ్చినా ఏమీ కాదు. అది పౌలు భక్తుడి గురించి ఇందాక చదివాం కదా, 2 కొరింథీ 10వ అధ్యాయంలో. ఎన్ని బాధలలో కూడా దేవుడు ఇంకా చెప్పాల్సిన అనేకములు ఉన్నాయని అనుకున్నాం కదా. ప్రియమైన వాళ్ళరా, తప్పించాడా దేవుడు? అన్నిట్లో కూడా తప్పించాడు దేవుడు, అన్నిట్లో కూడా. నీకు కూడా అన్నిట్లో కూడా తప్పిస్తాడండి. నీ సమస్య నీకున్న బాధ, నీకున్న శ్రమ, నీకున్న కష్టము దేవునికి తెలీదా? తన బిడ్డలకు ఎలాగ సహాయం చేయాలో వారు మామూలుగానే ఈ లోకంలో తల్లిదండ్రులుగా మనం పిల్లలు అడిగితే, డాడీ నాకు ఇది కావాలంటే కొనియమా, డాడీ నాకు అది కావాలంటే కొనియమా? యేసుప్రభువు వారే ఉదాహరణ చెప్పాడు. గుడ్డును అడిగితే తేలునిచ్చునా, చేపను అడిగితే పావునిచ్చునా? ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులు మీరే మీ బిడ్డలకు మంచి ఈవులని అని ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి మీరు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా
చేయ శక్తి గల దేవుడని ప్రియమైన వాళ్ళని మనం నమ్మాలి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాశాడు ఆ మాట. ఊహించు వాటికంటే, మనము ఏమండి అడుగు వాటికంటే అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల 3వ అధ్యాయం 20వ వచనము క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము అత్యధికముగా చేయ శక్తి గల దేవుడండి. వాట్ ఎ మైటీ గాడ్ వి సర్వ్. మనం ఆరాధించే దేవుడు, మనం సేవించే దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసు. ఆ తర్వాత పేతుర్ని యేసు ప్రభు వారు వెన్ను తట్టి ప్రోత్సహించి, రావయ్యా పేతురు, ఎందుకయ్యా పర్వాలేదురా, నన్ను ఎరగనని 3 మార్లు అన్నా కానీ మరలా నీ చేత ఒప్పిస్తాను రా, నన్ను ప్రేమిస్తున్నావా, నన్ను ప్రేమిస్తున్నాను 3 సార్లు చెప్పించాడు కదా. ఎక్కడైతే 3 సార్లు అబద్ధం చెప్పాడో, నేను ఎరగనని బొంకాడో, అక్కడే పేతుర్ని ఏం చెప్పించాడు మరలా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, బుద్ధి లేనివాడిని ప్రభా నన్ను క్షమించు. ఎందుకని పేతుర్ని వెన్ను తట్టాడు? పేతురు నీ మీద నా సంఘాన్ని కట్టాలి, నీ మీద నా సంఘాన్ని కట్టాలి, నీవు కేఫావు. ఏమైనా వాళ్ళరా, దేవుడు మనల్ని ఎన్నుకున్నాక, దేవుడు మనల్ని పిలుచుకున్నాక, ఏమండి ఆయన మనల్ని అలాగ వదిలిపెట్టేసే దేవుడు కాదు. నీవు నీ ఇష్టానుసారంగా నీవు వదిలిపెట్టేసి తిరిగితే తప్ప ఆయన అంత ఈజీగా వదిలిపెట్టడు. ఒకసారి నీవు ఏమండి యేసు ప్రభు నీ సొంత రక్షకుడు అంగీకరించి నీ హృదయంలో ఆయనకు మొదటి ప్రథమ స్థానాన్ని యేసయ్యకి ఇచ్చి ఆయన్ని ప్రేమిస్తూ ఉంటే, ఆయన ఎంత నమ్మదగిన వాడంటే నీ కొరకు ప్రాణం పెట్టాల్సి వచ్చినప్పుడు పెట్టాడు కదా. ఆల్రెడీ రుజువు పరచబడింది అది సిలువలో. ప్రియమైన వాళ్ళరా, మంచి స్నేహితుడు, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ బంధువు ఏమండి చేయలేనటువంటి బలియాగం చేశాడండి యేసు ప్రభువారు. ఎవరు చేస్తారండి? ఎవరు ప్రాణం పెడతారు? బెల్లం ఉన్నంతసేపు తిరుగుతాయండి ఈగలు కదా. డబ్బు ఉన్నంతసేపు నీ దగ్గర తిరుగుతారు బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు. ప్రియమైన వాళ్ళు, యేసయ్య అలాగ మనల్ని విడిచిపెట్టాడా? ఎలాగ మనల్ని ప్రేమించాడు? అంతము వరకు ప్రేమించాడు. సిలువలో వేలాడుచు కూడా, అమలారా నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ప్రియమైన వాళ్ళరా, ఈ వర్తమానం యొక్క, ఈ సందేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నీవు నేను దేవునిని ప్రేమించుదామండి. అంతము వరకు ప్రేమించుదాం. కష్టమైన, శ్రమైన, ఇరుకైన, వ్యాధైన, బాధైన, ఇబ్బంది అయినా సరే ఆయన మనం ప్రేమిద్దాం. ఆయన మనల్ని ప్రేమించిన దానికంటే ఏమిటి ఎక్కువ మనమేం ప్రేమించలేం. మనం ఆ రుణాన్ని తీర్చుకోలేం. ఎందుకంటే అది వెల చెల్లించలేనిది. మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి ఏమైనా ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎలాగ ప్రేమించింది, పేతురు మరలా తర్వాత ప్రేమించడం ప్రారంభించాడు. ఏమండి పేతురు ప్రేమించడం ప్రారంభించాడు. అపోస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయం దగ్గర నుండి దేవుడు పేతుర్ని ఏమండి పరిశుద్ధాత్మ చేత అభిషేకించి అగ్ని పావురం వల్ల వారి మీదకి దిగి వచ్చినప్పుడు వారందరూ కూడా అన్య భాషలతో మాట్లాడి, ఏమండి వారు మాట్లాడుతుంటే ఆ యూదయ సమరయ ప్రాంతాల్లో విద్యావంతులు ఉన్నారు. ఆ ధర్మశాస్త్రాన్ని ఎరిగినటువంటి ఆ గొప్ప గొప్ప చదువర్లు వారు ఆశ్చర్యపడిపోయి, వారు విద్య లేని పామరులను, వాళ్ళు ఏంటి ఆ రోజుల్లో చేపలు పట్టుకునే వృత్తిలో ఉండేవారు. వారు విద్య లేని పామరులను ఎరిగి వారు క్రీస్తుతో కూడా ఉన్నారని గుర్తెరిగి భయపడ్డారండి. పేతురు, యోహాన్లు ఏమండి అపోస్తలులు ప్రార్థనలు చేస్తూ ఉంటే అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతూ ఉన్నాయి, రోగులు స్వస్థపరచబడుతున్నారు, దయ్యములు పారిపోతూ ఉన్నాయి, కుటుంబాలు కట్టబడతా ఉన్నాయి, సంతోషం, ఆనందము వెల్లివిరుస్తూ ఉంది. ఏమండి ఆశ్చర్యపడిపోయి, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఈ అధికారం? వీరు ఏ అధికారంతో ఇలాగ చేయగలుగుతున్నారు? ఎవరు ఇలాగ వీరికి ఇలాంటి శక్తిని ఇస్తున్నారు అంటే, యేసు ప్రభువు వారు 28వ అధ్యాయము మత్తయి సువార్త 20వ వచనంలో చెప్పారు కదా, సర్వాధికారం నాకు ఇవ్వబడి ఉన్నది, సర్వ సృష్టికి వెళ్ళి
స్వార్థను ప్రకటించండి. నేను మీకు ఆ అధికారాన్ని నేను మీకు ఇస్తున్నాను ప్రియమైన వారలారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో యేసయ్యను ప్రేమించండి, హృదయమంతటితో ప్రేమించుదాం, రూఢిగా నమ్మండి. ఆయన సమర్థుడైన దేవుడు, వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి సమర్థుడు. షడ్రకు మేషకు అబెద్నెగోలు అదే అన్నారు. మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండం వేస్తామని అంటే రాజుగారితో చెప్పారు, రాజా నీవు నిలబెట్టిన విగ్రహానికి మేము మొక్కేదే లేదు. ఎందుకని? మా దేవుడు, మేము సేవించుచున్న దేవుడు జీవము గల దేవుడు, మమ్మలను ఈ అగ్నిగుండము నుండి రక్షించుటకు కడు సమర్థుడు. హల్లెలూయా. కడు సమర్థుడైన దేవుడు. నీ సమస్య ఏదైనా కావచ్చు సహోదరుడా, సహోదరి, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, ఈ ఉదయకాల సమయంలో ఆయన చేతిలో చేయి వేసి ఆయన చేయి పట్టుకో. ప్రభా నన్ను నడిపించు, నేను నిన్ను ప్రేమిస్తాను, నేను కొంచెం వెనకబడ్డాను ప్రభా నిన్ను ప్రేమించటంలో, ప్రార్థించటంలో, విశ్వాసం ఉంచటంలో, రూఢిగా నమ్మే విషయంలో సందేహాలతో, అనుమానాలతో అవిశ్వాసిని అయ్యాను ప్రభా, నన్ను క్షమించు ప్రభా, నా విశ్వాసాన్ని అభివృద్ధి చేయి ప్రభా అని ప్రభువుని అడగండి. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభువుని అడగండి, ప్రార్థన చేయండి. ఒక్క నిమిషం, ఇందాక మనకి ప్రార్థన చేయడానికి సమయం కుదరలేదు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాను. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ప్రభా నాయనా, నేను నిన్ను నా హృదయమంతటితో ప్రేమిస్తాను ప్రభా, నా హృదయమంతటితో నిన్ను ప్రేమిస్తాను, పూర్ణ మనస్సుతో ప్రేమిస్తాను ప్రభా, పూర్ణ ఆత్మతో ప్రేమిస్తాను ప్రభా. చెప్పండి, ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయాలి. ఎవరు మౌనంగా ఉండొద్దండి దయచేసి ఒక్క నిమిషం ప్రార్థన చేయండి. నేను ప్రేమిస్తాను ప్రభా, నా కొరకు మీరు ఎంతగా కల్వరి శిలువలో ప్రాణం పెట్టారు ప్రభా. ఎవరు పెడతారు నాయన? ఎవరు చేస్తారు ప్రభా? అయ్యా ఎవరు చేస్తారు నాయన? తండ్రి నాయన, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేయుచున్న తిరస్కారం అంతటిని ఓర్చుకున్నావు కదా ప్రభా. అయినా వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగరు కనుక అయ్యో ప్రభా, నేను చిన్న దానికే నేను ఎరగనని బొంకుతున్నాను ప్రభా, అబద్ధాలు చెబుతున్నాను, మోసాలు చేస్తున్నాను ప్రభా. నేను ప్రేమలో, క్రీస్తు ప్రేమలో ప్రభా నేను నిలిచి లేను ప్రభా, వెనకబడిపోతా ఉన్నాను ప్రభా, వెనకబడిపోతా ఉన్నాను. నా హృదయమంతటితో నిన్ను నేను ప్రేమిస్తాను అయ్యా నాయనా. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను తండ్రి, కరువైనను, ఖడ్గమైనను, అధికారమైనను, లోతైనను, ఎత్తైనను, మరి ఏదైనను ప్రభా మీ ప్రేమ నుండి మమ్మల్ని వేరు చేయగలదా? హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం రాజా. పరిశుద్ధాత్మ దేవా దర్శించు ప్రభా, విశ్వాసంలో నుండి తొలగిపోనివ్వవద్దు నాయన, అవిశ్వాసిని కానివ్వద్దు, రూఢిగా నమ్మటానికి నాకు నేర్పించు. అవును తండ్రి, తండ్రి నా కొరకై కల్వరి శిలువలో ప్రభు ఎలాగ మీరు శ్రమ పడ్డారు, ఆఖరి రక్తబొట్టు వరకు చెంది మీ ముఖం మీద ఉమ్మి వేసిన నాయనా తండ్రి, గుద్దిన చెడ్డ మాటలెల్లా పలికిన ప్రభు ఓర్చుకున్నావు నాయన, నన్ను పరిశుద్ధునిగా చేయటానికి, నా పాపములను కడగటానికి, నన్ను పరిశుద్ధపరచటానికి యేసయ్యా మీరు చేసిన గొప్ప కార్యముకై వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఉదయకాల సమయములో నాయన మా హృదయం అంతటితో మిమ్మల్ని ప్రేమించేవారుగా మమ్మల్ని చేయండి తండ్రి. నాయన ఏదో నోటి ప్రార్థన, పెదవుల ప్రార్థన కాకుండా ప్రభా, హృదయం అంతటితో ప్రేమించి మిమ్మల్ని హత్తుకొని ప్రభా, మీతో అంటుకట్టబడి మీతో నిలిచి ఉండి ప్రభా, ద్రాక్షావళితో మేము నిలిచి ఉండి మేము బహుగా ఫలించుటకు సహాయం చేయి. మీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేం ప్రభా. అయ్యా అపవాది మమ్మలను అపహరించలేడు నాయన, మా విశ్వాసాన్ని అపహరించలేడు. మీ చేతిలో మేము బంధించబడినప్పుడు ప్రభా, ఏ అపవాది మమ్మలను అపహరించలేడు ప్రభా. కనుక మీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి 4వ పాట పాడుకుందాం.
ప్రేమించేదా అధికముగా ఆరాధింద ఆసక్తితో ప్రేమించేదన్ అధికముగా ఆరాధింద ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా యెహోవా షమ్మా యెహోవా షమ్మా తోడై నిలిచావే వందనమయ్యా తోడై నిలిచావే వందనమయ్యా తోడై నిలిచావే వందనమయ్యా పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రేమించేదా అధికముగా ఆరాధింద ఆసక్తితో ప్రేమించేదా అధికముగా ఆరాధింద ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదన్ ఆరాధన 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 ప్రార్థన చేస్తున్న పరిశుద్ధుడా పరమ తండ్రి యేసు రాజా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన తండ్రి నాయన ఇంతగా మీరు మమ్మను ప్రేమించినప్పుడు మేము ఎంతగా ప్రభా నాయన కృతజ్ఞత కలిగి మిమ్మల్ని ప్రేమించాలి ఈ లోకంలో ఉన్న ఏ అడ్డుబండ ఏ శ్రమ అయినా ఏ హింస అయిన బాధ అయినా ఖడ్గమైన కరువైన వ్యాధైన బాధ అయిన ప్రభు అధికారమైన ఎత్తైన లోయైన మీ ప్రేమ నుండి మమ్మలను వేరుపరచలేదు అని ప్రభా అలాగే మీరు మమ్మలను కాపాడగల దేవుడు అని రూఢిగా మేము నమ్ముచున్నాం వాగ్దానములు నా మా పట్ల మీరు నెరవేర్చగలరని మేము రూఢిగా నమ్ముచున్నాము తండ్రి మా ప్రియులో కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి అవసరతలను అక్కర్లను మీరు తీర్చి వారికి సహాయము చేయము నాయన వారి విశ్వాసాన్ని బలపరచు మరి ముఖ్యంగా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభా మరి ఎక్కడగో తండ్రి నాయన అవిశ్వాసపడకుండా తండ్రి ఏ లోటు లేకుండా యెహోవా నా కాపరి నాకు లేమి కలుగుదనే వాగ్దానాన్ని నెరవేర్చిన నా గిన్నె నిండి పొర్లుచున్నదనే అనుభవంలోనికి
మా ప్రియ సహోదర సహోదరులను వారి కుటుంబాలను నడిపించుమని. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు మీ అందు గుప్తములై ఉన్నాయి ప్రభా. మా అందరి మీద కుమ్మరించమని, చిన్న బిడ్డల మీద కుమ్మరించమని. ఆయన మీ కుడి చేతిలో ధనఘనతలు, ఎడమ చేతులు దీర్ఘాయువుతో మమ్మల్ని తృప్తిపరచుము. ఈ సంవత్సరం యొక్క చివరి మాసములోనికి, చివరి దినాలలోనికి, చివరి వారాలలోనికి మమ్మల్ని నడిపించావు ప్రభా. మీకు స్తోత్రం. మీ చేతితో మమ్మలను పట్టుకొని ఇంకను నూతన సంవత్సరములోనికి నడిపించమని. ఏ కరోనా వైరస్ తెగులు ఏది ప్రభా ఆయన మా దరి చేరకుండా మీ సిలువ రక్తమును మా చుట్టూ కంచిగా ప్రోక్షించి ఆయన తన ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకుడు, నిద్రపడని వాగ్దానాలు నెరవేర్చి అనారోగ్యంగా ఉన్న మీ దాసురాలు అమ్మగారిని పూర్తిగా ముట్టి ఈ సమయంలో స్వస్థపరచండి నాయన. మీరు అసాధ్యమైన కార్యం లేదు ప్రభా. నాయన సమస్తం మీకు సాధ్యమే. నజరేయుడైన యేసు నామమున మీ దాసురాలు లేచి నాయన తండ్రి కూర్చున్నట్లుగా శక్తిని, బలమును, పునరుద్ధాన బలమును మీరు అనుగ్రహించి, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుతున్నదని యెషయా గ్రంథం 53వ అధ్యాయం ప్రకారం ప్రభా మీ దాసురాలకి స్వస్థత అనుగ్రహించమని. ఈ 20వ తారీఖున ఇక్కడ జరిగేటువంటి కేరళ సర్వీసును కూడా మీరు జయకరంగా జరిగించి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు యేసయ్య మీ నామానికే చెల్లునుగా కానీ స్తోత్రము చెల్లించచ్చు. మేము అడిగినవన్నీ కూడా మాకు అనుగ్రహించారని మేము నమ్ముచు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. సెలవు తీసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రతి బుధవారం, శనివారం కూడా ఇక్కడ ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి సాయంత్రం 7:30 గంటలకు. అలాగే 20వ తారీఖున మీరు కేరళస్కి వచ్చేటప్పుడు మీ స్నేహితులను, ఇరుపొరుగు బంధువులను కూడా ఆహ్వానించండి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. సెలవు తీసుకుంటాం.